ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ డాక్టర్ కంటే దర్జీ మేలు. స్నేహితులు, నేను వినిపించిన కథ విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరిక కథలోకి వెళదామా? డాక్టర్ కంటే దర్జీ మేలు కథ. రచన కంఠంనేని రాధాకృష్ణమూర్తి. ఆడవాళ్లకు ఎప్పుడు ఏ జబ్బు చేస్తుందో, ఎప్పుడు ఏ వైద్యుడు అవసరం వస్తుందో తెలియదు. అమలకు ఇప్పుడు అలాంటి జబ్బే వచ్చింది. అమల కలవాళ్ళ అమ్మాయి. ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది, కళకళగా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్లను బెబ్బెబ్బే అని వెక్కిరిస్తుంది. ఎవరిని పడితే వారిని నువ్వెంత నీ కథెంత అని ధిక్కరిస్తుంది. సరిలేరు నాకెవరు అంటుంది. అంత గారాబం ఆమె. పువ్వుల్లో పుట్టింది ఆమె, పువ్వుల్లో పెరిగింది, కారుల్లో తిరిగింది. అంత అపురూపం ఆమె. అంత అపురూపంగాను ఆమెను కోమలరావుకిచ్చి పెళ్లి చేశారు. అతను కూడా ఆమెను అంత జాగ్రత్తగాను చూసుకుంటున్నాడు. ఆమెకు కోపం వస్తే అతని కళ్ళు ఎర్రబడతాయి. ఆమెకు బాధ కలిగితే అతని కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. ఆమె కాస్త దూరం నడిస్తే అతనికి కాళ్ళు నొప్పెడతాయి. ఆమె బుగ్గల్ని ముద్దు పెట్టుకునేటప్పుడు ఆ బుగ్గ ఎక్కడ కందుతుందోనని బాధపడతాడు అతను. ఆమె పెదిమల్ని చప్పరించేటప్పుడు నొప్పి పుడుతోందా అని అడుగుతాడు అతను. ఆమె ఒంటిని నిమిరేటప్పుడు ఆ ఒత్తిడికి ఆమె ఒంట్లోని కండరాలు ఎక్కడ స్థానభ్రంశం పొందుతున్నాయోనని ఆదుర్దా పడతాడతను. ఆమె శరీరంతో పెనుగులాడేటప్పుడు ఆమె ఊపిరి ఎక్కడ ఆగిపోతుందోనని భయపడతాడతను. అంతటి అపురూపం ఆమె భర్తకు కూడా. ఏమి అదృష్టం తల్లినిది. అలాంటి అమలకు ఒకసారి పెద్ద జబ్బు చేసింది. అసలు ఆమెకు జబ్బు ఎలా వచ్చిందంటే, ఆ రోజు ఆమె తన స్నేహితురాల్ని చూడడానికి కారులో వెళ్ళింది. కారులో తిరిగి వచ్చింది. వస్తూ రాగానే మంచం మీద వాలింది. అంతే, ఇక ఆమె మంచం మించి లేవలేకపోయింది. మంచం మీద మెలికలు తిరిగిపోయింది. చీచీ అంటూ చేత్కారాలు చేసింది. ఎందుకీ బ్రతుకు అంటూ తెగ నిట్టూర్పులు విడిచింది. కోమలరావుకు ఆమె నా పరిస్థితిలో చూడగానే భయం వేసింది. బెంబేలెత్తిపోయాడు. ఏమైంది అమలా అడిగాడు. నా బొంద అయింది అందామె కోపంగా. ఎక్కడ నీ బాధ అన్నాడతను. నా బ్రతుకే ఒక బాధ అందామె విసుగ్గా. కోమలరావు వెంటనే డాక్టర్కు కబురు చేశాడు. డాక్టర్ వచ్చాడు. ఆమెను పరీక్షించాడు. ఏమిటి డాక్టర్ సంగతి అన్నాడు కోమలరావు ఆందోళనగా. నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నాడు డాక్టరు సన్నగా నవ్వుతూ, బట్టతల నిమురుకుంటూ. నిజమా? ఎగిరి గంతేయలేదు కానీ అంత సంబరంగాను అన్నాడు కోమలరావు. డాక్టర్ కళ్ళు నవ్వుతూ చూశాయి నిజం అన్నట్లుగా. అమల మాత్రం వాళ్ళిద్దరి వైపు కోపంగా చూసింది. ఆ రోజు గడిచింది, మరో రోజు గడిచింది. అయినా అమల మంచం మించి లేవలేదు. ఆమె జబ్బు తగ్గలేదు. అంటే తమ ఫ్యామిలీ డాక్టరు డయాగ్నోసిస్ తప్పయిందన్నమాట. మరి ఆమె జబ్బేమిటి? ఎంతగా చిక్కుపోతోంది సుకుమారి? ఆమె కళ్ళల్లో ఎంత వేదన కనిపిస్తోంది. భరించలేకపోయాడు కోమలరావు. నగరానికి విచ్చేసిన ప్రపంచ ప్రసిద్ధ డాక్టర్ విలియమ్స్ని ఇంటికి పిలిపించాడు. డాక్టర్ విలియమ్స్ ఆమెను శుభ్రంగా అన్ని పరీక్షలు చేయించాడు. రిజల్ట్స్ రిపోర్టుల్ని ముందు వేసుకుని అరగంట పాటు బుర్ర గోక్కున్నాడు. జ్ఞానోదయం అయినవాడిలా చటుక్కున తల వంచి ప్రిస్క్రిప్షన్ కాగితం మీద ఇంత పొడుగున ఇంగ్లీష్లో ఏదో పేరును రాశాడు. దిస్ ఈజ్ హర్ డిసీజ్ ఐసే అన్నాడు. తన భార్యకు అంత పొడుగాటి పేరు గల జబ్బు వచ్చిందని తెలియగానే కోమలరావు కాళ్ళు గజగజ వణికాయి. డాక్టర్, నా అమల నాకు దక్కుతుందా అన్నాడు ఆందోళనగా. భయపడకు, అలాంటిదేమీ ఉండదు అన్నాడు డాక్టర్ విలియమ్స్ కోమలరావు భుజాన్ని తడుతూ. దక్కకపోతే మరొకళ్ళని పెళ్లి చేసుకుందువులే.
అన్నట్లుంది ఆయన భుజం తట్టిన ధోరణి. మరో 2 రోజులు గడిచాయి. అమల ఇంకా చిక్కి సగమైంది. ఆమె ఇక తనకు దక్కటం అనుమానమే అనిపించింది కోమలరావుకు. అప్పటికి 4 రోజులైంది ఆమెకు ఆ జబ్బు చేసి. ఆ 4 రోజుల్లోనూ ఆమె ఒక్క సెకండ్ పాటైనా కళ్ళు మూసిన పాపాన పోలేదు. ఆమె కళ్ళు లోతుకు పోయాయి, చెంపలు పీక్కుపోయాయి, కాళ్ళు చేతులు సన్నగిల్లాయి. పిచ్చి చూపులు చూస్తోందామె. ముక్కుతోంది, మూలుగుతోంది. జీవితం పట్ల వైరాగ్యాన్ని తన నిట్టూర్పుల ద్వారా వ్యక్తం చేస్తోంది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా నిమురుతున్నాడు కోమలరావు. అతని కళ్ళ వెంట నీళ్లు ధారలుగా కారుతున్నాయి. ఆమె మంచం చుట్టూ ఆమె తల్లి, తండ్రి, ఇతర బంధువులు గుమిగూడి ఉన్నారు. అందరూ దాదాపు నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. అంతటి డార్లింగ్ ఆమె అందరికీ. ఆమె పరిస్థితి ఇవాళో రేపో అన్నట్లుంది. పాపం ఆ మర్నాడే ఆమె పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజుని ఆమె మహావైభవంగా జరుపుకుంటుంది. ఆహ్వానం లేకపోయినా ఆనాడు ఆమెను అభినందించడానికి చుట్టాలు పక్కాలు వచ్చిపోతారు. పాపం పిచ్చిపిల్ల, పుట్టినరోజు ఆమె గిట్టినరోజు కాబోతోందా అని వాళ్ళంతా గుసగుసలాడుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆ ఇంట్లోకి ఆ ఇంటి ఆస్థాన దర్జీ అడుగుపెట్టాడు. వారం రోజుల క్రితం అమల ఆర్డర్ ఇచ్చిన లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సును ఇవ్వటానికి వచ్చాడు అతను. ఆ ఇంటి వాతావరణాన్ని చూడగానే అతని మనస్సు ఏదో కీడును శంకించింది. ఏం జరిగింది అన్నాడు అతను ఆదుర్దాగా. దర్జీ తెచ్చిన డ్రెస్సును చూడగానే అక్కడ ఉన్నవాళ్ల కళ్ళు మళ్ళీ చెమర్చాయి. చూడు తల్లి, నువ్వు పుట్టినరోజు కోసం ఆర్డర్ ఇచ్చిన డ్రెస్సును మన మస్తాను కుట్టి తీసుకువచ్చాడు చూడమ్మా అందామె తల్లి ఆ డ్రెస్సును అమలకు చూపించుతూ. నీరసంగా ఆ డ్రెస్ వైపు చూసింది అమల. బలహీనంగా ఉన్న చేతిని నెమ్మదిగా పైకి లేపి డ్రెస్సును అటూ ఇటూ తిప్పి పరిశీలించింది. పెదవి విరిచింది. ఎందుకు, నా పాడ మీద పెట్టి కాల్చడానికా ఇది? నీరసంగా అందామె. మొన్న నేను చూసిన ఉషా డ్రెస్ కంటే ఇదేమంత బాగుంది? దానికంటే లేటెస్ట్ది కాదాయే. కోమలరావు లేచి యువతలకు వచ్చాడు. దర్జీ మస్తాన్తో కొద్దిసేపు ఏదో మాట్లాడాడు. రేపటిదాకా ప్రాణాలు నిలుపుకో పిచ్చి తల్లి అనుకున్నాడు మస్తాను ఆ ఇంటి గుమ్మం దిగుతూ. మస్తాను వెంటనే ఉషా వాళ్ళింటికి వెళ్ళాడు. ఆమె డ్రెస్సును చూశాడు. తిరిగి రాగానే తన సహాయకుల్ని అంటే అసిస్టెంటుల్ని కేకేశాడు. ఒరేయ్, ఈ రాత్రికి మీరంతా కష్టపడాలిరా అన్నాడు. ఆ రాత్రి అతను తన కత్తెరకు పని చెబుతూ ఉండగా అవతల ఇద్దరు 2 మిషన్ల మీద కింద కూర్చుని మరో 3 చేతి కుట్లతోనూ అంతా కంటి మీద కునుకెరగకుండా తెల్లవారేదాకా కష్టపడి పనిచేశారు. తెల్లవారింది. ఇక అమలను మంచం దింపటం మంచిది అనుకున్నారు అందరూ. అలాంటి సమయంలో దర్జీ మస్తాను మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు. కోమలరావు తన భార్య చెవి వద్ద నోరుంచి, చూడు అమల, మన మస్తాను నీకోసం ఉషా డ్రెస్ కంటే అద్భుతమైన డ్రెస్సును కుట్టి తీసుకువచ్చాడు చూడు. ఈ లోకపు అంచుల్ని దాటబోతున్న అమల ప్రాణాలు ఆ మాటలు వినగానే చప్పును వెనక్కు తిరిగి వచ్చాయి. కళ్ళు తెరిచిందామె. భర్త ఆ డ్రెస్సును విప్పదీసి అటు తిప్పి ఇటు తిప్పి చూపిస్తుంటే ఆమె కళ్ళు చటుక్కున మెరిశాయి. అక్కడున్న వాళ్ళందరినీ అవతలకి వెళ్ళమని ఆ డ్రెస్సును తనకు తొడగమందామె. అందరూ అవతలకు వెళ్ళిపోయారు. ఆమె ఒంటి మీద అంతకు ముందున్న దుస్తుల్ని ఒలిచి కోమలరావు ఆ కొత్త డ్రెస్సును ఆమెకు తొడిగాడు. నెమ్మదిగా లేపి కూర్చోబెట్టాడామెను. నిలువెత్తు అద్దాన్ని తీసుకువచ్చి ఆమె ముందు ఉంచాడు. అద్దంలో కొద్దిసేపు తన డ్రెస్సును చూసుకుందామె. ఉషా డ్రెస్ కంటే నా డ్రెస్సే అద్భుతంగా ఉంది అంది. అద్దంలో చూసుకుంటున్న కొద్దీ నిదానంగా ఆమెలో మార్పులు కనిపించసాగాయి. మొదట ఆమె కళ్ళల్లోకి కళ వచ్చింది. తర్వాత శరీరంలోకి జవం జీవం వచ్చాయి. నీరసంగా మంచం మీద కూర్చున్న మనిషి కాస్త
చెంగున మంచం దిగింది. పూల తీగల్లాంటి తన చేతుల్ని భర్త మెడ చుట్టూ బిగించింది. డార్లింగ్, నువ్వెంత మంచివాడివి. ఇవాళే కదా నా పుట్టినరోజు. పద, ఆ అరేంజ్మెంట్స్ చూద్దాం. ఇప్పుడు ఉషా వైపు నేను గర్వంగా చూడగలను అన్నది. దాన్ని కూడా ఫంక్షన్కి పిలిచావు కదూ అన్నది మళ్ళీ. తలుపు తెరుచుకుని చెంగు చెంగును గెంతుతూ వస్తున్న అమలను చూసి చుట్టాలు పక్కాలు, తల్లి తండ్రి అంతా ఆశ్చర్యంతో బిగుసుకుపోయారు. ఆడవారి మనసులు అంత సున్నితంగా ఉంటాయి మరి. స్నేహితులు, కథ భలే హాస్యాస్పదంగా ఉంది కదండి. మరి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి.